ఈరోజు ప్రపంచ చరిత్రలో ఒక సరికొత్త రికార్డ్ నమోదు కాబోతోంది. మొదటిసారి ఒకే ఒక్క మనిషి $1,00,000 కోట్ల అంటే $1 ట్రిలియన్ యజమాని కాబోతున్నాడు. ఆ మనిషి పేరు ఎలాన్ మస్క్. కానీ ఆగండి, దీని వెనుక ఉన్న అసలు కథ మీరు అనుకుంటున్న దానికంటే చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఈ $1,00,000 కోట్ల ఆయన బ్యాంక్ ఖాతాలో లేవు. ఈ డబ్బు నిజమైనదేనా లేక ఒక భారీ బుడగేనా? చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే విషయం డబ్బు గురించి మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. ఈ రోజు ఎలాన్ మస్క్ కు చెందిన కంపెనీ స్పేస్ ఎక్స్ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. దీన్నే ఇంగ్లీష్లో IPO అంటారు. అంటే ఇప్పటి వరకు కేవలం కొంతమంది దగ్గరే ఉన్న కంపెనీ షేర్లను మొదటిసారి సామాన్య ప్రజలందరికీ అమ్మడం. ఈ రోజు నుండి ఎవరైనా స్పేస్ ఎక్స్లో వాటా కొనవచ్చు. కానీ ఇది మామూలు IPO కాదు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద IPO. ఒక్కో షేర్ ధర $135, మొత్తం 55 కోట్లకు పైగా షేర్లు. దీనివల్ల కంపెనీ సేకరించబోతున్న మొత్తం $75 బిలియన్. ఈ సంఖ్య ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద IPO సౌదీ అరామ్కో అనే చమురు కంపెనీది. అది సేకరించింది కేవలం $29 బిలియన్. కానీ స్పేస్ ఎక్స్ ఏకంగా దానికి 2 పైగా సేకరిస్తోంది. ఈ ఒక్క IPOతో కంపెనీ విలువ దాదాపు $2 ట్రిలియన్ చేరుతోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. చాలా మంది అనుకుంటారు మస్క్ ప్రతి నెల కోట్ల జీతం తీసుకుంటాడని. కానీ నిజమేంటో తెలుసా? ఎలాన్ మస్క్ టెస్లా నుండి తీసుకునే జీతం $0 కూడా లేదు. మరి ఆయన దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? సమాధానం షేర్లు. ఆయన సంపద అంతా ఆయన కంపెనీల్లో ఆయనకున్న వాటాల విలువ. స్పేస్ ఎక్స్ లో మస్క్ కు దాదాపు 43% వాటా ఉంది. ఈ కంపెనీ విలువ పెరిగిన ప్రతిసారి మస్క్ సంపద కూడా పెరుగుతుంది. ఆయన ఒక్క పని కూడా చేయకుండానే. నిన్నటి వరకు మస్క్ సంపద $782 బిలియన్. కానీ ఈ రోజు స్పేస్ ఎక్స్ షేర్ల ధర బాగా పెరిగితే ఆయన ఒక్క రోజులో $1,00,000 కోట్ల గీతను దాటేస్తాడు. ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ అవుతాడు. ఇప్పుడు చాలా మంది మర్చిపోయిన ఒక విషయం చెప్తాను. ఈ స్పేస్ ఎక్స్ ఒకప్పుడు దివాళా అంచున ఉన్న కంపెనీ. 2008లో స్పేస్ ఎక్స్ వరుసగా 3 రాకెట్ ప్రయోగాలు విఫలమయ్యాయి. మస్క్ దగ్గర డబ్బు అయిపోయింది. కంపెనీ మూసేయడానికి సిద్ధంగా ఉంది. కానీ 4వ ప్రయోగం విజయవంతమైంది. అదే కంపెనీని కాపాడింది. ఆ తర్వాత మస్క్ ఒక పెద్ద పని చేశాడు. తిరిగి వాడగలిగే రాకెట్లు తయారు చేశాడు. అప్పటి వరకు రాకెట్లు ఒక్కసారి వాడి పారేసేవారు. మస్క్ వాటిని తిరిగి భూమిపైకి దింపి మళ్లీ వాడటం మొదలుపెట్టాడు. దీనివల్ల అంతరిక్ష ప్రయాణం ఖర్చు భారీగా తగ్గింది. కానీ స్పేస్ ఎక్స్ కు అసలు డబ్బు తెచ్చిపెట్టింది మాత్రం రాకెట్లు కాదు, స్టార్లింక్. ఇది ఆకాశంలో వేల కొద్దీ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అందించే సర్వీస్. ప్రపంచంలో ఎక్కడైనా అడవుల్లో, సముద్రాల మధ్య, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఇస్తుంది. ఇదే ఇప్పుడు కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతున్న యంత్రం. ఇప్పుడు ఈ వీడియో మొదట్లో నేను చెప్పిన ట్విస్ట్ కు వద్దాం. ఈ $2 ట్రిలియన్ విలువ నిజమా? ఇక్కడ ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే స్పేస్ ఎక్స్ ప్రస్తుతం లాభంలో లేదు. గత సంవత్సరం కంపెనీ ఆదాయం $18 బిలియన్ అయితే నష్టం దాదాపు $5 బిలియన్. అంటే కంపెనీ డబ్బు సంపాదించటం కంటే ఖర్చు చేస్తోంది ఎక్కువ. అయితే మరి ఈ $2 ట్రిలియన్ విలువ దేనిపై ఆధారపడి ఉంది? ఈ రోజు సంపాదిస్తున్న డబ్బుపై కాదు, రేపటి కలలపై, మస్క్ ఇచ్చిన వాగ్దానాలపై. అంగారక గ్రహంపై మనుషులను స్థిరపరచడం, అంతరిక్షంలో డేటా సెంటర్లు పెట్టడం, ఇవేవి ఇంకా జరగలేదు. కంపెనీ తన అధికారిక పత్రాల్లో భవిష్యత్తులో $28 ట్రిలియన్ ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఇది దాదాపు సైన్స్ ఫిక్షన్ సినిమా లాంటి అంచనా. అందుకే కొంతమంది నిపుణులు ఈ IPOని సంపద బదిలీ అని అంటున్నారు. అంటే సామాన్య ప్రజలు తమ డబ్బుతో షేర్లు కొంటారు. ఆ డబ్బు మస్క్ సంపదగా మారుతుంది. కల నిజమైతే అందరికీ లాభం. కల నిజం కాకపోతే నష్టపోయేది మాత్రం సామాన్యులే. ఇప్పుడు ఈ కథ నుండి అసలు పాఠమేంటి? ఇది మస్క్ గురించి మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో అతి పెద్ద సంపద బంగారంతోనో నగదుతోనో కాదు, ఒక నమ్మకంతో, ఒక కథతో తయారవుతుంది. భవిష్యత్తు గురించి అత్యంత నమ్మకంగా కథ చెప్పగలిగే వ్యక్తి అత్యధిక సంపదను నియంత్రిస్తాడు. మీరు మస్క్ ని ఇష్టపడినా విమర్శించినా ఈ నిజం మాత్రం మారదు. కాబట్టి తదుపరిసారి ఎవరైనా భారీ సంఖ్యల గురించి మాట్లాడినప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని కాదు, అది దేనిపై నమ్మకంతో నిలబడి ఉంది అని ఆలోచించండి. అదే అసలు కథ. మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజమైన సంపద లేక ఒక బుడగ? కామెంట్ లో చెప్పండి. మీ ఆలోచన చదవాలని ఉంది. ఇలాంటి
ప్రపంచంలో జరిగే పెద్ద విషయాల వెనుక అసలు కథలు తెలుగులో సింపుల్ గా కావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అసలు విషయం ఒకటి ఉంది. ఈ స్పేస్ ఎక్స్ మస్క్ నిజమైన శక్తిలో కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే. ఎందుకంటే మస్క్ సంపద వెనుక ఒక్క కంపెనీ లేదు, ఒక మొత్తం వ్యవస్థ ఉంది. ఒక దానికొకటి రహస్యంగా ముడిపడి ఉన్న వ్యాపారాలను ఒక వలలా అల్లి ఆయన ₹1 సొంత డబ్బు పెట్టకుండానే చాలా మందికి తెలియదు. ఈ ఒక్క రహస్యం అర్థమైతే చాలు, మీరు మస్క్ ని ఇక ఎప్పటికీ ఒకే విధంగా చూడలేరు. ఈ మొత్తం సామ్రాజ్యాన్ని సున్నా నుండి ఎలా కట్టాడు, దాని వెనుక ఉన్న అసలు ఎత్తుగడ ఏంటి, ఇదంతా అసలు బిజినెస్ కదా. తదుపరి వీడియోలో పార్ట్ 2లో పూర్తిగా విప్పుతాను.